సో ఫ్రెండ్స్, మనం ఈ ఫుడ్ స్టాల్ ఓనర్ గారితో మాట్లాడదాము. ఆయన పేరు, ఎప్పటి నుంచి హోటల్ ఉందని చెప్పి. అన్న మీ పేరు అన్న? యాక్చువల్గా నా పేరు షేక్ ఫయాజ్ బాషా. అన్న ఎప్పటి నుంచి ఉందన్న మీ ఇది? దగ్గర దగ్గర 4.5 years నుంచి ఉంది. 4.5 years నుంచి ఇదే ప్లేస్లో మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ కాదు, అక్కడ ఉన్నాం మేము, కొంచెం ముందు ఉన్నాము యాక్చువల్గా. సో ఇంతకుముందు అయితే మేము 10 yearsగా ఒక షాప్ ఉన్నింది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయినాము. తక్కువ ప్రైస్కి తినాలనుకుంటారు, బిర్యానీ తినాలనుకుంటారు. సో మా ఫాదర్ వచ్చి షాప్ తీసుకొని వాళ్ళకి ఎక్కువ మెయింటైన్ చేయాలన్నా కూడా కష్టం అయిపోతుంది. సో వాళ్ళకి అందించాలంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే పెట్టాలని చెప్పేసి మా ఫాదర్ అదే పనిగా కష్టపడి ఇది చేస్తున్నారు. సో బెస్ట్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి బెస్ట్ క్వాలిటీ. సో మీ షాప్ టైమింగ్స్ అన్న? మా షాప్ టైమింగ్స్ వచ్చి మాకు 12కి స్టార్ట్ అయిపోతుంది. 12 to 4:30 వరకు ఉంటుంది. సో ఆ టైం వరకు మీరు నార్మల్గా వచ్చి లేబర్ వాళ్ళు లేదంటే కొంచెం బాగా ఉండేవాళ్ళు కూడా పార్సల్ తీసుకుని వెళ్తుంటారు. సో క్వాలిటీ బాగుంటుంది అనేసి. ఎక్కడి నుంచో ఈ తిరుపతిలో ఆల్మోస్ట్ తెలుసు అందరికీ. సో కడప బిర్యానీ అంటే మాదైతే కడప యాక్చువల్గా. సో కడప నుంచి మేము ఇక్కడ వచ్చేసి దగ్గర 15 years అయిపోయింది. సో 12 years నుంచి ఇక్కడే ఈ ఏరియాలోనే షాప్ ఉంది. సో ముందు షాప్ ఉంది ఒక 6 years వరకు. తర్వాత 3.5 years నుంచి ఇక్కడ ఉన్నాం. సో అట్లా. ఓకే. సో మీ దగ్గర ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్నా? స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఐటమ్స్ అయితే చికెన్ బిర్యానీ ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, మటన్ ఫ్రై ఉంటుంది. మటన్ బిర్యానీ కావాలంటే కూడా మటన్ ఫ్రైతో చికెన్ బిర్యానీ ఇస్తాము. సో కుష్కా ఉంటుంది, ఎగ్ బిర్యానీ ఉంటుంది. సో మీ చికెన్ బిర్యానీ ఉంది కదా 70 రూపీస్కి. సో అందులో చికెన్ పీసెస్ ఎన్ని ఉంటాయి, ఏమి, దాని గురించి డీటెయిల్ చెప్తారా? అయితే మీడియం పీసెస్ 3 pieces వస్తాయి. సో ఇంకా లేదంటే ఇంతకుముందు వచ్చి చికెన్ రేట్ తక్కువ ఉండింది, అప్పుడు వచ్చి ఎగ్ కూడా పెడతాము. ఇప్పుడైతే ఎగ్ లేదు యాక్చువల్గా. సో ప్రైస్ బట్టి మనం వచ్చి కొంచెం మనం లిటిల్ బిట్ మార్జిన్ పెట్టుకునేసి మొత్తం కస్టమర్కి బెనిఫిట్ వచ్చేలా చేస్తాం. అట్లా. యాక్చువల్గా ఇక్కడ మా ఫాదర్ ఉంటారు. మా ఫాదరే ఈరోజు అయితే నాకు వేరే సపరేట్ జాబ్ ఉంది. సో ఈరోజు మా ఫాదర్ ఊరు వెళ్ళారని చెప్పేసి నేను పెట్టాను అనమాట. మా ఫాదరే డైలీ ఉంటారు. మా ఫాదరే కష్టపడి కంప్లీట్గా పెడతారనమాట. యాక్చువల్గా ఈ రోజున మా ఫాదర్ ఉండే చాలా బాగుండేది. సో మా ఫాదర్ రేపు వస్తారు కాబట్టి ఎదురు కుదరలేదు. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ తింటున్నారు అన్నమాట. సో వీళ్ళ రివ్యూ కూడా అడుగుదాం మనము. ఫుడ్ వీళ్ళు ఎట్లుంది ఏంటి అని చెప్పి. అన్న మీ పేరన్నా? చిన్న నా పేరు. ఓకే. సో మీరు ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశారు కదా, సో మీకు ఎట్లుంది, ఏమనిపించింది మీకు ఫుడ్ ఇక్కడ తిన్న తర్వాత? మనం ఇచ్చే డబ్బులకి చాలా ఎక్కువ ఇది. ఓకే. సో క్వాంటిటీ వర్సెస్ ప్రైస్ మనం కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. అంటే ప్రైస్ తక్కువ, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. బయట ఎక్కడ చూసినా 130-150 బిర్యానీ, ఇక్కడ 70 రూపీస్ అంటే చాలా బెటర్. ఓకే. సో ఒక మంచి తినబడే సరిపోతుంది. నేను 13-14 బిర్యానీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను. ఓకే. టేస్ట్ బాగుందని అంటే బయట హెల్ప్ చేయడానికి తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఓకే. సో పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీరు తీసుకెళ్తున్నారు. సో దానికోసం అని చెప్పి ఇక్కడే ఆర్డర్ ఇచ్చారనమాట. సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఫుడ్ కూడా బాగుందని చెప్పి రివ్యూ ఉంది మనకి ఇక్కడ. ఓకే.